అండి అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. డల్లాస్ లో ఒక వైరల్ వీడియో ఒక 2-3 days నుంచి సోషల్ మీడియా అంతా రచ్చ అయితే జరుగుతుంది. డానియల్ కీన్ అని ఒక డల్లాస్లో ఉండేటువంటి ఒక యుఎస్ అతను ఆ వీడియో రికార్డ్ చేసి ఏది మన గణపతి ఉత్సవాలకు జరుగుతున్న టైంలో రోడ్ల మీద డ్యాన్సులు వేస్తున్నారు, అక్కడ రోడ్డు బ్లాక్ అయిపోయింది అని చెప్పేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. జనరల్గా ఎక్స్లో పెట్టంగానే ఇంకా సోషల్ మీడియాలో ఏముంది టపటపా వైరల్ అయిపోతుంటుంది కదా. సో అదే ఈ వీడియో. చూసారు కదా. ఏంటంటే ఈ పోస్టు దాంట్లో కామెంట్స్ విపరీతమైన కామెంట్స్ కింద పోస్ట్కి సంబంధించింది. తర్వాత ఇక అన్ని న్యూస్ పేపర్లో అయితే ఒకటే చర్చ. ఆయన ఏమంటాడంటే, నా పిల్లలు అమెరికాలో పెరగాలి, ఇండియాలో కాదు. 7 వాకింగ్ చేస్తుంటే నేను ముంబైలో నడిచినట్టుంది కానీ అమెరికాలో నడిచినట్లేదు. అసలు ఈ H1B ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసేయాలి అని చెప్పి ట్రంప్కి రిక్వెస్ట్ చేసినట్టు మెసేజ్ పెడితే, దాంతో ఇక నెటిజన్స్ కామెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా. అంటే ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు, ఒకళ్ళు అగైనెస్ట్గా మాట్లాడతారు. ఇక రకరకాల కామెంట్స్ అయితే ఉన్నాయి దాంట్లో. బట్ ఆయన చెప్పేది కూడా ఏంటంటే, ఈ నెలకు ఒకటి ఏదో ఒక ఫెస్టివల్ అయితే ఉంటుంది, ఏదో ఒక గోల్ అయితే ఉంటుంది ఇలా రోడ్ల మీద. సో నిన్న వెళ్తుంటే రోడ్డు బ్లాక్ అయితే మా వైఫ్ వీడియో తీసింది అని చెప్పి అందులో రాశాడు అనమాట. కొంతమంది ఏంటంటే, ఇక ఇండియన్స్ బాగానే ఉంటారు, ఇక మల్టీ కల్చరల్ కదా అమెరికా అన్న తర్వాత, మరి ఏం ప్రాబ్లం ఉండదు కదా, వాళ్ళతోటి ఉంటే తెలుస్తుంది అని కొంతమంది సపోర్టివ్గా మాట్లాడారు. బట్ వాళ్ళు మాట్లాడి అంటే మనకి ఇండియన్స్కి అయితే సపోర్ట్ చేశారు కానీ అట్ ద సేమ్ టైము మళ్ళీ ఈ H1B ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అబ్యూజ్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు అనమాట. అంటే వాళ్ళు ఇండియన్స్కి అగైనెస్ట్ ఏం మాట్లాడలేదు. కొంతమంది మాత్రం అవును, అసలు వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేసేయాలి, అసలు ఈ H1B క్యాన్సిల్ చేసేసేయాలి, మనం అమెరికాలో ఇండియాలో ఉంటున్నామా లేకపోతే వాళ్ళు వచ్చి అమెరికాలో ఉంటున్నారా అర్థం కూడా కావట్లేదని చెప్పి కొంతమంది కింద కామెంట్ చేశారు. ఏంటంటే రీసెంట్గా ఈ డల్లాస్లో ఈ పాలాభిషేకాలు అవి ఇవి కూడా జరిగినాయి అని చెప్పేసి మీడియాలో మొత్తం రాసుకొచ్చారనమాట. ఇక ఏముంది, ఒక పోస్ట్ పెడితే ఆటోమేటిక్గా ఒక 10 కామెంట్లు అనేవి కింద వస్తూనే ఉంటాయి. కొంతమంది అతన్ని క్రిటిసైజ్ చేసి మాట్లాడారు, నువ్వు దీన్ని గురించి ఎక్కువ ఆలోచించద్దు, వాళ్ళు బాగానే ఉంటారు, ఇండియన్స్ మంచిగానే ఉంటారు, వాళ్ళతో కలిస్తే తెలుస్తుంది నీకు, వాళ్ళు మంచిగా భోజనాలు పెడతారు, అవి పెడతారు ఇవి పెడతారు అన్నట్లు కామెంట్లు రాశారు. ఫ్రెండ్లీ నైబర్హుడ్ అని చెప్పి రాశారు. రీసెంట్గా వచ్చాడని అతను, నేను రీసెంట్గా ఈ ఏరియాకి వచ్చాను, ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి 20 ఇళ్ళు కూడా ఇండియన్సే ఉంటారు, ప్లస్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మొత్తం వాళ్ళే. అసలు ఈ రోడ్ల మీద ఈ డ్యాన్సులు వేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఫెస్టివల్స్ చేసుకోవద్దని కాదు అని చెప్పేసి అతను రాశాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు. రోజుకొక న్యూస్ అయితే రోజుకొకటి ఏదో ఒక రకంగా అమెరికా ఇమిగ్రేషన్ మీద తొక్కుదామని ట్రై చేస్తుంది. అటు H1 పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో బీభత్సమైన డిపోర్టేషన్లు జరుగుతున్నాయి, స్టూడెంట్లను డిపోర్టేషన్ చేస్తున్నారు, సేవీస్ టర్మినేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ H1B మీద ఇంకా మన గవర్నర్ ఫ్లోరిడా గవర్నర్ కామెంట్ చేశాడు, అంతకన్నా ముందు ఇంకొక ఆయన కామెంట్ చేశాడు, ఇది ఒక స్కామ్ అని కామెంట్ చేశాడు, న్యూస్లో కూడా వైరల్ అవుతుంది. కానీ ఇలాంటి టైంలో కొంచెం కంట్రోల్డ్గా ఉంటేనే బెటరు అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారనమాట. ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకొని రోడ్న పడి మన ఇక గోయి మన మీద అవుకున్నట్టు అనవసరంగా ఇంకా కోపం పెంచేలాగా. ఆల్రెడీ టారిఫ్ల గోలలో ట్రంప్కి కొంచెం ఈగో దెబ్బతిన్నది, ఇండియా మీద టారిఫ్లు వేసుకుంటూ వస్తున్నాడు. అట్ ద సేమ్ టైం రీసెంట్గా H1B కూడా చేంజెస్ చేస్తా అని చెప్పాడు, స్టూడెంట్ వీసా చేంజెస్ అన్ని చేస్తాడు. కాబట్టి మనము కొంచెం కంట్రోల్డ్గా ఉంటే బెటరు అని చెప్పి ఇంకా కొన్ని కామెంట్స్ వచ్చినాయి అనమాట కింద. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంత ఓవర్ ఎక్స్పోజ్ అయ్యి ఇంకా గవర్నమెంట్ కోపం తెప్పించి చివరికి ఇక డిపోర్ట్ చేసుకుని పంపించుకునే స్థాయికి తెచ్చుకోకుండా ఉండడమే బెటరు. ప్రోగ్రామ్స్ ఇది వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది. ఏదైనా సరే మనము కొన్ని రోజులు ఆలోచనప్పుడు తలంచుకున్నట్టు కంట్రోల్గా ఉంటేనే బెటరు. లేనిపోంది మనమే ఎక్స్పోజ్ అయిపోయి ఇక ఓవర్ అయిపోయి ఇక వీళ్ళు చాలరా నాయన, ఇంకా మన దేశానికి మొత్తం తట్టబుట్ట సర్ది వీళ్ళందరినీ పంపించేసేయండి అనే పరిస్థితి అయితే తెచ్చుకోకుండా ఉండడం బెటర్ అనమాట. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.